విజయవాడ యూనివర్సిటీ మంచి భవిష్యత్తు కోసం తెలుగు విద్యార్థులు ఇష్టపడే యూనివర్సిటీ. కాల్ 9059052378 9059052379. వెల్కమ్ టు ఐ డ్రీమ్. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలతో శాంతియుత చర్చలకు సిద్ధమంటూ మావోయిస్టు పార్టీ లేఖ విడుదల చేసింది. అభయ్ అన్న పేరు మీద వచ్చిన లేఖలో తెలుగులో చాలా స్పష్టంగా రాశారు. కొన్ని కండిషన్లు పెడుతూ లేఖను విడుదల చేసిన పార్టీ తర్వాత జరగబోతున్న పరిణామాలు ఏ విధంగా ఉండబోతున్నాయి, నిజంగా చర్చల పేరిట ఆ కాల్పుల విరమణ ఆగితే తర్వాత మంచి పరిణామాలు వస్తాయా లేవా, ఛత్తీస్గఢ్తో పాటు జార్ఖండ్, ఒడిశా, తెలంగాణ, మహారాష్ట్ర ఈ అన్ని ప్రాంతాల్లో కూడా చర్చలకు సిద్ధమంటూ పార్టీ లేఖ విడుదల చేసింది. అసలు చర్చలు ప్రారంభించిన తర్వాత ఛత్తీస్గఢ్తో పాటు మిగతా ప్రాంతాల్లో కాల్పుల మోత ఆగిపోతుందా లేదా, కగార్ పేరు మీద జరుగుతున్న కూంబింగ్ పులిస్టా పడుతుందా లేదా, ఈ రెండు మార్గాల మధ్య జరుగుతున్న ఆదివాసీలకి మంచి స్వాతంత్రం వస్తుందా లేదా అనే విషయాలు మనతో మాట్లాడడానికి గతంలో మావోయిస్టు పార్టీ కేంద్ర కమిటీ సభ్యుడిగా పనిచేసిన జనుగు నరసింహారెడ్డి అలియాస్ జంపన్న గారితో పాటు తెలంగాణలో ఎక్కువ కాలం ఎన్కౌంటర్ స్పెషల్గా పేరు పొందిన మాజీ పోలీస్ అడిషనల్ ఎస్పీ చంద్రమౌళి గారు ప్రస్తుతం మనతో ఉన్నారు. వీళ్ళిద్దరిని అడిగి కాల్పుల విరమణ అనేది జరిగితే పూర్తిగా ఆదివాసీలకి న్యాయం జరుగుతుందా, లేదు ఇది కేవలం తాత్కాలికంగా జరిగే అవకాశమా? ఎందుకంటే 2004లో కూడా ఆంధ్రప్రదేశ్లో అప్పుడు ఇదే చర్చల పేరు మీద జరిగి తర్వాత కొంతకాలం చర్చలు ఆ టైంలో మాత్రమే కాల్పుల విరమణ జరిగాయి. కానీ తర్వాత రెండు వర్గాలు కూడా విడిపోయి మరోసారి యుద్ధ వాతావరణం నెలకొంది. కాబట్టి అదే సీన్ రిపీట్ అవుతుందా, లేదు ఇప్పటికైనా ఛత్తీస్గఢ్లో కానీ మిగతా అడవుల్లో ప్రాంతాల్లో కాల్పుల మోత ఆగిపోతుందా అనే విషయాన్ని ఇద్దరిని తెలుసుకుందాం. అయితే దీనికన్నా ముందు ఈ లేఖ ఫేక్ లేఖ అంటూ కొంతమంది పోలీసు అధికారులతో పాటు కొంతమంది అంటున్నారు. అసలు లేఖ ఒరిజినల్దా కాదా అనే విషయం కూడా వీళ్ళిద్దరిని తెలుసుకుందాం. అన్న నమస్తే సార్. నమస్తే. సార్, ఇద్దరు సమకాలికలే. ఈయన కేంద్ర కమిటీ మాజీ సభ్యుడిగా పనిచేస్తున్న జంపన్ గారు, ఒకవైపు మీరు ఇక్కడ తెలంగాణ రాష్ట్రం ఉత్తర తెలంగాణలో తెలంగాణ రాష్ట్రంలో ఎన్కౌంటర్ స్పెషలిస్ట్గా పేరు పొందిన మీరు, అంటే మన విభేదాలు వేరేగున్నా వర్గాలు వేరేగున్నా ఇద్దరు మనుషులమే, మనందరూ సరదాగా చక్కగా ఉన్న వ్యక్తులు. మీ ప్రొఫెషన్లో మీరెంతో, ఆయన ప్రొఫెషన్లో ఆయన ఎంత, అందులో ఎక్కడికి ఎవరికి ఇంత తేడా లేదు. ఇప్పుడు లేఖ వచ్చి వెనుక మనం మెయిన్ దీనికి వెళ్తాం. 2004లో కూడా అప్పుడులో చర్చల పేరు మీద చర్చలు జరిగాయి. ఎక్కడో నల్లమల్ల నుంచి వచ్చిన బయటకు వచ్చిన అందరూ కూడా చర్చలు జరిపారు. అక్కడితో ఆగిపోద్దని అందరూ భావించాం. కానీ కొంతకాలంకే అది పడింది. కానీ తర్వాత తిరిగి ఓపెన్ అవ్వడం, తర్వాత మనకు జరిగిన పరిణామాలు మీకు తెలుసు, ఆయనకి తెలుసు, నాకు తెలుసు. పర్టికులర్గా ఛత్తీస్గఢ్ రాష్ట్రంలో ఇటీవల కాలంలో బాగా ఎన్కౌంటర్లు జరగడం, అక్కడ ఉన్న అన్నలందరూ అమరవడం చాలా బాధాకర విషయం. అది కేంద్ర ప్రభుత్వం కూడా 2026 మార్చి సరికి ఆ ప్రాంతంలో ఎక్కడ కూడా మావోయిస్టు అలజడి ఉండదంటూ ప్రకటించడం, ఆ డెడ్ లైన్ బేస్ చేసుకుంటూ పోలీసులు, సిఆర్పిఎఫ్లు కానీ మిలిటరీ కానీ అంతా కూడా లక్షలాది మంది వేలాది మంది వెళ్ళి కోంబింగ్ చేయడం, ముఖ్యంగా అబూజ్ మాడ్ లాంటి ఏరియాలో కూడా వాళ్ళు చాలా తీవ్రంగా చేస్తున్నారు. ఈ పరిణామాల నేపథ్యంలో మావోయిస్టు పార్టీ 28వ తారీఖు నాడు లేఖ విడుదల చేసింది. రెండు రాష్ట్ర ప్రభుత్వాలతో కూడా మేము చర్చలు సిద్ధంగా ఉన్నాం, శాంతియుత చర్చలకి. వాళ్ళు సహకరిస్తే కంప్లీట్గా మేము వాళ్ళతో మాట్లాడి ఆదివాసులకు ఏం కావాలో ఆ విషయం మేము చర్చిస్తాం. కానీ కొన్ని కండిషన్స్, కగార్ ఆపరేషన్ ఆపాలని, కోంబింగ్ ఆపరేషన్ అని, తర్వాత ఎన్కౌంటర్ పేరు మీద కాల్చి పారేయడాలు కానీ ఇవన్నీ కూడా తగ్గించాలని వాళ్ళు కోరుతున్నారు. అసలు ముందు మనం చర్చలకు వెళ్ళే ముందు ఈ లేఖ ఒరిజినలా కాదా అన్నది మీరు చెప్పాలి. మొదటగా నేను ఈ శాంతి చర్చల కమిటీకి సంబంధించింది కొద్దిగా చెప్పి తర్వాత నెక్స్ట్ అది ఫేకా కాదని చెప్తా. ప్రత్యేకించి ఈ సంవత్సర కాలంలో మావోయిస్టు పార్టీ లేదా దానికి సంబంధించిన వివిధ రకాలుగా సభ్యులు లేదా ప్రజలు, సానుభూతి పరులు వగైరా 400 మందికి పైగా చనిపోయినరు. మరొక వంక పోలీసులు లేదా పోలీస్ ఇన్ఫార్మర్ల పేరిట కొంతమంది, అంటే ఈ సంఖ్య తక్కువే అయినప్పటికీ కూడా అంటే రెండు పక్షాల నుంచి మనం గమనించినప్పుడు నష్టం జరిగింది. ఇరువైపులా ఎక్కువ కావచ్చు, తక్కువ కావచ్చు, అది ఏమైనప్పటికీ ఈ నష్టం అనేది ఇది ఓన్లీ తెలంగాణే కాదు, ఛత్తీస్గఢ్లో కానీ భారతదేశ వ్యాప్తంగా కూడా ఇవాళ మీడియా కూడా ఎక్కువగానే ఇది ఉనికిలోకి వచ్చింది. కాబట్టి ఇదంతా చర్చిస్తుండ్రు, ఆలోచిస్తుండ్రు. కాబట్టి ఇప్పుడు తెలంగాణకు సంబంధించింది కూడా నేను గమనించినంత వరకు ఈ ముఖ్యంగా ఈ 4 నెలల కాలం నుంచి
ఎక్కువ సంఖ్యలో 38, 30 జరుగుతున్న సందర్భం కూడా చాలా మంది మాట్లాడుతారు, ఇంటలెక్చువల్స్, సాధారణ ప్రజలు. ఈ యుద్ధం అనేది అంటే యుద్ధము జరగాలి సరే, ఒక రకంగా గతం నుంచి 40 ఏళ్ళ కాంచి 50 ఏళ్ళ కాంచి ఇక్కడ యుద్ధము పోలీసులకు మావోయిస్టులకు, వాస్తవంగా పోలీసులు ఎవరంటే మావోయిస్టుల దృష్టిలో పట సాధారణ ప్రజల కిందనే లెక్క, వాళ్ళొక ఉద్యోగులే తప్ప వాళ్ళే పాలసీ మేకర్స్ కారనేది మావోయిస్ట్ పార్టీకి ఉండే విషయమే. అయినప్పటికీ యుద్ధంగా ఇది కొనసాగుతున్నది కాబట్టి ఇందులో చనిపోయేదంతా కూడా సాధారణ ప్రజలే, పోలీసులైనా మావోయిస్టులైనా వీళ్ళందరూ కూడా ప్రజలే, శ్రమజీవుల బిడ్డలు వీళ్ళందరూ. ఇప్పుడు నా పక్క కూర్చున్న చంద్రమౌళి గారు కూడా బహుశా కింది వర్గాల నుంచి వచ్చి తర్వాత పైకి ఎదిగిన వ్యక్తి. నేను కూడా కాకపోతే మోటివేషన్ కలిగిన వాడు కావచ్చు, అది 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 ఏ రకంగానైనా ఉండొచ్చు అది. కానీ ఏమైనప్పటికీ మాత్రం చాలామంది చాలా వరకు కూడా కింది వర్గాల నుంచి శ్రమజీవుల నుంచి వచ్చిన వాళ్ళు కాబట్టి ఇదంతా కూడా ఇది సమాజంలో చర్చించబడుతుంది కాబట్టి బాధపడుతుండ్రు, యుద్ధం ఆగిపోవాలని కోరుకుంటుండ్రు. ఇది ప్రత్యేకించి ఈ నెల రోజుల కాలం లోపల తెలంగాణలో కూడా చాలామంది ఇంటలెక్చువల్స్ నేను కూడా చర్చించిన చాలామంది మాట్లాడుతున్నారు, ఇది ఆగిపోవాలి, ఎట్లా ఆగిపోవాలి, ఏ రకంగా ఆగాలి అనేది. ఇది అంటే ఒక వంక 2004 చర్చలు ఒక రకంగా అదొక విచారకరమైన విషయం, ఆ చర్చలు అట్లా ముగిసిపోవడం కారణాలు ఏమైనప్పటికీ. కాబట్టి ఇప్పుడు కోరుకుంటున్నారు. ఇప్పుడు ఈ మధ్య కాలం లోపల ఒక శాంతి చర్చల కమిటీ పేరుతో జస్టిస్ చంద్రకుమార్ అరగోపాల్ గారి నాయకత్వం లోపల కొంతమంది ఇంటలెక్చువల్స్ మీటింగ్ జరిగింది. దాంట్లో అందరూ ఇది ఏదేమైనప్పటికీ కాల్పుల విరమణ జరగాలి, చర్చలు జరగాలి, ఇంకా అనేకమైన షరతులు కాకుండా డైరెక్ట్గా ఇరుపక్షాలు మావోయిస్ట్ పార్టీ అయినా ప్రభుత్వం అయినా ఇవి జరగాలన్నది అందరూ బలంగా చర్చించారు. రాని వాళ్ళు కూడా చాలామంది మాట్లాడారు. ఈ ప్రక్రియ కొనసాగుతున్నది. ఈ ప్రక్రియ ఇది సోషల్ మీడియాలో ఈ చర్చ తిరిగి ఇప్పుడు మావోయిస్ట్ పార్టీ స్టేట్మెంటు ఏదైతే ఉందో ఆ స్టేట్మెంటు గమనించినప్పుడు నేను క్లీన్గా చదివిన. అంటే గతంలో కూడా ఫేక్ స్టేట్మెంట్లు కూడా 1-2 సందర్భాలు వచ్చినవి కూడా ఉన్నాయి. కాబట్టి ఇవి చదివినప్పుడు ఈ స్టేట్మెంటు ఫేక్ అవునా కాదా అన్నది అంటే నాకున్న తర్కబద్ధమైన నాలెడ్జ్ నుంచి నేను గమనించినప్పుడు అది ఫేక్ కాదు, అది ఒరిజినలే. మావోయిస్ట్ పార్టీ ఒరిజినల్గా అంటే గత చరిత్రను ఉదాహరిస్తూ తర్వాత కొన్ని విషయాలు అంటే దాని స్టైల్ను ఆ చెప్పే తీరును గమనించినప్పుడు అది పూర్తిగా ఒరిజినల్గానే. తర్వాత ఇంకొకటి కూడా ఏంటంటే బయట అది అంటే మార్నింగ్ నుండి అది సోషల్ మీడియాలో ఇతర గ్రూపుల్లో కూడా చర్చకి వెళ్ళిపోయింది. అంతటా కూడా అంటే కొన్ని ప్రజా సంఘాల్లో గతంలో పనిచేసిన వాళ్ళు వేరు వాళ్ళు కూడా వ్యక్తం చేస్తున్నాయి కూడా ఏంటంటే దాన్ని ఓన్ చేసుకుంటూ మాట్లాడుతున్నారు. కాబట్టి అది గమనించినప్పుడు అది ఫేక్ అయ్యే అవకాశం లేదు, ఒరిజినల్ అనేది మనం చెప్పుకోవచ్చు. దాంట్లో ఆ ప్రకటన లోపల సరే విమర్శలు అనేది సాధారణంగా ఉంటాయి, మావోయిస్ట్ పార్టీ అది గతం నుంచి మనం చూస్తున్నాం. ఆ విమర్శలు అనే దానికంటే కూడా ఇక్కడ సెంట్రల్ పాయింట్ ఏంటంటే శాంతి చర్చల కమిటీ ఏదైతే ప్రకటించిందో దానికి సపోర్ట్గా దాన్ని ఆహ్వానిస్తూ అదే స్పిరిట్ పైన కూడా కొనసాగాలని కోరుతూ వాళ్ళు తిరిగి మేము మా సైడ్ నుంచి మేము శాంతి చర్చలకు మేము సిద్ధమే అనే విషయాన్ని చెప్పడం. తర్వాత రెండోది ప్రభుత్వం నుండి సానుకూలంగా కొన్ని షరతుల్లాగా కొన్ని ఉన్నప్పటికీ షరతులు అనేది ఖచ్చితమని కాకుండా సానుకూలమైన ఒక ప్రకటన ప్రభుత్వం చేయడం ద్వారా మేము మళ్ళీ కాల్పుల విరమణ ప్రకటించలేదు, చర్చలకు సిద్ధమన్నారు, మేము కాల్పుల విరమణ ప్రకటించడానికి సిద్ధం అనే విషయాన్ని వాళ్ళు ప్రకటించడం అనేది అవుతుందో శాంతిని కోరుకునే ప్రజలు ఎవరైతే ఉన్నారో మేధావులు కావచ్చు రకరకాల ప్రజలందరూ కూడా ఇది ఒక రకమైన ఒక శుభసూచకం ఆహ్వానించదగింది. కాబట్టి ఇది ఏదైతుందో అంటే ప్రభుత్వం కూడా వాస్తవంగా ప్రభుత్వం కూడా మనకు ఛత్తీస్గఢ్ లోపల బీజేపీ ప్రభుత్వం వచ్చిన తర్వాత కూడా అక్కడ ముఖ్యమంత్రి మాట్లాడిండు. తర్వాత హోంమంత్రి అమిత్ షా కూడా అక్కడికి రాయపూర్కి వచ్చి తను కూడా చర్చలకు రావాలని పిలిపించాడు.
సరే అది మావోయిస్టు పార్టీ లేట్గా స్పందించింది, అది మొత్తం అది సరిగా ఆ ప్రక్రియ కొనసాగలేట్లుగా. తెలంగాణలో ఒక మీటింగ్ అయింది, ఆ మీటింగ్ బేస్ చేసుకొని పార్టీ కూడా చేయడం మంచి సంతోషం. కొంతమంది ఏమంటారంటే చర్చల పేరు మీద వస్తానన్నప్పుడు సెంట్రల్ గవర్నమెంట్తో కానీ స్టేట్ గవర్నమెంట్తో కానీ సంప్రదింపులు జరపాలి, కానీ ఒక తెలుగులోని ఇచ్చారు, ఇంగ్లీష్ హిందీలో ఇచ్చి ఉంటే దానికి పరిష్కారం ఉండేది కదా, నిజమని నమ్మేవాళ్ళు కదా అంటారు. అది అంటే ఇప్పుడు వాళ్ళు 24th శాంతి చర్చల కమిటీ మీటింగ్ అయితే వాళ్ళు 28కు వాళ్ళు రాసిండ్రు. చాలా తక్కువ కాలంలో పట్టిన వాళ్ళు అర్థం చేసుకుని వాళ్ళు రాసిర్రు. అంటే తప్పనిసరిగా వాళ్ళ కాడ హిందీలో ఇంగ్లీష్లో వెంటనే ప్రతి సందర్భంలో రాయాలి అదే అంతా ఉండాలని కూడా ఏం లేదు. చాలా అంటే మనం గమనిస్తే వివిధ సందర్భాల్లో బట్టి ఓసారి హిందీలో ఇచ్చారు, తెలుగులో కూడా ఇవ్వలేదు, ఒక్కొక్కసారి తెలుగులో ఇచ్చి హిందీలో ఇవ్వని చాలా ఉన్నాయి. నేను లోపల ఉన్నప్పుడు జరిగినాయి, తర్వాత కూడా జరుగుతాయి. అవి అవి పట్టించుకోదగిన విషయాలుగా. అభయ్ అనే పేరు మీద వచ్చింది. అభయ్ అంటే అలియా మల్లోజ వేణుగోపాల్. అవును, ఆయన ప్రస్తుతం అసలు ఆ ప్రాంతంలో లేరు, కానీ ఆ లెటర్ వచ్చింది ఆ ప్రాంతం కాబట్టి అని అంటున్నారు. అంటే ఎక్కడుండని రాయొచ్చు అనేది కూడా ఉంది ఒక వాదన. అభయ్ అనేది ఎక్కడ ఉండడా లేదా అనేది మనం ఏం చెప్పలేము. వాళ్ళు రహస్యంగా ఉంటారు, ఉండొచ్చు ఉండకపోవచ్చు. తర్వాత వాళ్ళకు కూడా ఏదో ఒక రకమైన నెట్వర్క్ని వాళ్ళు డెవలప్ చేసుకున్నారు ఎప్పటి నుంచో. ఒక్కొక్కసారి చాలా తొందరగా ఇస్తారు, ఒక్కొక్కసారి చాలా లేటుగా కూడా ఇస్తారు. కాబట్టి లేదు అభయ్ అనే వాళ్ళు ఎవరైతే ఉన్నారో అంటే ఎవరైతే అంటే పలానా వ్యక్తిని ఊహిస్తారో వాళ్ళు లేనప్పటికీ కూడా మరొక వ్యక్తినే ఇస్తాడు. లేదా ఆ వ్యక్తులు కనుక వాళ్ళు సమాచారం పంపగలిగితే అనేక రకాలు కూడా వాళ్ళు పంపగలుగుతారు. వాళ్ళు పంపినప్పుడు ఎవరో ఒకరు ఆ పేరు మీద కూడా ఆ స్టేట్మెంట్ ఇస్తారు వాళ్ళు. కాబట్టి ఇవి దాంట్లో ఏమి అనుమానించాల్సిన అవసరం లేదు. సార్ మీరు చెప్పండి సార్, ఎప్పటి నుంచో చూస్తున్నారు ఉత్తర తెలంగాణలో, అటు నిజామాబాద్ అవ్వచ్చు, వరంగల్ అవ్వచ్చు, అన్ని ప్రాంతాల్లో మీ సహచరుని కోల్పోయారు ఒక దశలో. మీరు కమిట్మెంట్ గా పని చేసుకుంటూ వచ్చారు, దాని ఎఫెక్ట్ ఇంకా నా మీద నడుస్తుంది. ఒక కమిట్మెంట్ గా వచ్చారు మీరు. 2004లో చర్చల పేరు మీద జరిగినప్పుడు కూడా మీరున్నారు. ఆ చర్చలు అవుతాయి అనుకున్నా కానీ అన్ఫార్చునేట్లీ అవ్వలేదు. ఇప్పుడు ఛత్తీస్గఢ్లో కూడా మీరు మనం చాలాసార్లు మాట్లాడినప్పుడు ఛత్తీస్గఢ్లో కూడా ఎప్పుడు దాన్ని ఫుల్ స్టాప్ పడాలి. ఎందుకంటే రెండు వైపులు నలిగిపోతున్న ఎవరంటే ఆదివాసీలు. వాళ్ళకి హ్యాపీగా ఉండాలని కూడా చర్చలు జరపాలనేది వచ్చింది. ఇప్పుడు దీని మీ కామెంట్ ఏంటంటే? ఇప్పుడు చర్చలు ఏం చర్చలు? శాంతియుత చర్చలు, శాంతియుత వాతావరణానికి. ఎవరితోని? సాయుధులతోని. అది కుదిరే పని అన్నానండి మురళి గారు. సాయుధులతోని శాంతియుత చర్చలు ఎప్పుడు? అంటే వాళ్ళు తుపాకీ వాళ్ళు తుపాకీలు వదిలిపెట్టి ప్రజాస్వామ్యంలో కలుస్తాము, కలిసినాము అంటేనే శాంతియుత చర్చలు. ఇప్పుడు అంతెందుకు, ఒకప్పుడు జంపన్ అన్న, నేను జనార్దన్ రెడ్డి అన్న, జిఎన్ రెడ్డి ఆయన జంపన్గా ఉన్నప్పుడు, నేను చంద్రమౌళిగా ఉన్నప్పుడు ఇలాగే కలిస్తే ఏం చేసుకునే వాళ్ళము. కానీ ఇప్పుడు మంచిగా పక్క కూర్చొని మాట్లాడుకుంటున్నాం. ఎందుకు? ఆయన మంచిగా సరెండర్ అయిపోయినాడు ప్రభుత్వానికి. నాకు ఆ సాయుధ పోరాటంలో నమ్మకం లేదన్నాడు, ప్రజాస్వామ్యంలో కలిసినాడు, హ్యాపీగా ఉంటున్నాడు. అట్లాగే వాళ్ళందరూ ఆయుధాలు విడిచిపెట్టి లొంగిపోయి వస్తే అందరితోని చర్చలు జరుపుతారు కదండి. ప్రభుత్వానికి కావాల్సిందేమి? ప్రజలు బాగుండడం. ప్రజలు మేము ఇలా ఉంటాము అంటే అలా బాగుండండి. కానీ మీరు తుపాకులు బట్టి అందరినీ చంపుతాము, మిమ్మల్ని చంపుతాం, మేము చంపుతాం, మేము ఒక్కరమే ఉంటామంటే ఏ ప్రభుత్వమైనా ఓరుస్తుందో? కానీ రేపటి దినం వాళ్ళ ప్రభుత్వమే వచ్చింది అనుకోండి, వేరే వాళ్ళు తుపాకీలు పట్టుకొని తిరిగి ప్రజలను చంపితే ఊరుకుంటారు వాళ్ళు? ఇదంతా కాని పని, ఇదంతా అయ్యేది కాదు. ప్రభుత్వం ఒకసారి కూడా ఆల్రెడీ మోసపోయింది 2004లో. ఒక పక్క చర్చలు అంటుంటారు, ఒక పక్క కమ్యూనిజం అంటుంటారు, ఒక పక్కనేమో తెలివివంతులను ధనవంతులను చూసి ఓరు వద్దంటున్నారు. స్వామిక పేరు మీద కొంతమందే బాగుపడుతున్నారు. 70-80 దశకాలలో నిజంగానే మన రాష్ట్రం కొంత వెనుకబడి ఉండి, అప్పుడు రష్యా ప్రభావం కమ్యూనిస్టుల మీద ఉండి నిజాం పోరాటానికి కొంత సపోర్ట్ చేసినారు ప్రజలు కమ్యూనిస్టులకు. తర్వాత వీళ్ళ పోరాటం వచ్చింది, కమ్యూనిజం, లెనినిజం, చైనాయిజం ఇవన్నీ వచ్చినాయి, మావోయిజం. దాంట్లో కూడా కొంతమంది ప్రజలు సపోర్ట్ చేసి ఉంటారు. అప్పుడు వీళ్ళు కొంచెం స్టూడెంట్స్గా, యువకులుగా ఉన్నవాళ్ళు, ఉడుకు రక్తంతో ఉన్నవాళ్ళు ప్రజలలో పోతే ప్రజలు ఆదరించినారు, చేసినారు. ఎంతవరకు వాళ్ళు ప్రజలు వీళ్ళకి నమ్మినారంటే సాయుధ మార్గం అని వాళ్ళకి తెలియదు, వీళ్ళు చంపుతారని తెలియదు. ఏదో అందరినీ బాగుండాలని కోరుతున్నారు, అందరు బాగు కొరకు పనిచేస్తారట అని అందరూ వీళ్ళకు స్వాగతించినారు, అభిమానించినారు, ఆదరించినారు. కానీ వీళ్ళకు ఒక్కసారి అక్కడ షెల్టర్ దొరికి ప్రజలు మాట్లాడినాక తుపాకులు బయట నుంచి తెచ్చుకొని అటు ప్రజలను ఇటు ముఖ్యంగా పోలీసు వాళ్ళని చంపడం స్టార్ట్ చేస్తే వీళ్ళ డౌన్ఫాల్ స్టార్ట్ అయింది.
ఏ ప్రభుత్వం కానీ ఏ ప్రజలు గారు ఇప్పుడు వీళ్ళని ఎవరైతే ప్రజలు ఆదరించి ఊర్లలోకి తెచ్చి షెల్టర్లు ఇచ్చినారో ఆ ప్రజలే మాకు ఇన్ఫర్మేషన్ ఇచ్చినారు, ఇక్కడ వచ్చి అరాచకాలు చేస్తున్నాడు సార్ తీసుకెళ్ళండి అని. అంత దూరం వచ్చినారు. మరి ప్రజలకు అక్కర్లేని పార్టీలు ఎందుకు, సాయుధాలు ఎందుకు, పోరాటాలు ఎందుకు? అక్కడ ఉన్న వాళ్ళందరూ, ఛత్తీస్గఢ్లో ఉన్న వాళ్ళందరూ ఎవరండి? తెలంగాణలో అరాచకాలు చేసిపోయిన వాళ్ళే చాలామంది ఉన్నారు ఎక్కువ. కాబట్టి వాళ్ళు ముందు సాయుధ పోరాటం పంతా వీడాల, తుపాకులు వదిలిపెట్టాలి, ప్రభుత్వానికి సరెండర్ కావాలి. అప్పుడు ప్రభుత్వం చర్చిస్తుంది ఎవరితోనంటే వాళ్ళకి. ఇప్పుడు కాంగ్రెస్ గవర్నమెంట్ ఉంది, మిగతా పార్టీలతో చర్చిస్తుంది, మిగతా పార్టీలు ప్రభుత్వంలో ఉన్నాయి, అపోజిషన్ వాళ్ళతో చర్చిస్తుంది. అంటే మీరు అన్నట్లుగా తుపాకులు విడిచిపెట్టి చర్చలకు వస్తే స్వాగతించవచ్చు. తుపాకులు వదిలినాకనే చర్చల ప్రస్తావన, సాయుధ పోరాటం ఆ పంతానే వీడాల. అంటే గతంలో కూడా 2004లో ఇదే చర్చల పేరు మీద ఇటు పోలీసులు లబ్ధి పొందారు, అటు పార్టీ కూడా బలపడింది కదండి 2004. ఆ పార్టీ బలపడటానికి, ఆ టైం తీసుకోవడానికి, ఆ గ్యాప్ నింపుకోవడానికి వీళ్ళు చర్చలోనే ఒక కలర్ ఇస్తున్నారు తప్పితే చర్చలు హరిగోపాల్ చెప్తే వినేది లేదు. హరిగోపాల్ ఏంటో అందరికీ తెలుసు, మిగతా వాళ్ళు ఏంటో అందరికీ తెలుసు. ఏ టైం ఉంటే అది మాట్లాడే. పోలీసులు కూడా బలపడ్డారు కదా, వాళ్ళ యొక్క టైం దొరుకుతుంది కదండి. ఒక చర్చలప్పుడు కాకుండా మిగతా అప్పుడు కూడా మేము ఎప్పుడూ బలపడతాం సార్. అన్న ఇప్పుడు ఇంకో విషయం చెప్పండి. చర్చల మీద రావడం అనేది కొత్త ఏం కాదు. ఇది 1976లో కొండపల్లి సీతారాం గారు రాసుకున్నారు. అదే టైంలో ఒక లెటర్ రాశారు, కొంతకాలం పార్టీకి విరమణం ప్రకటిద్దాం, మనం మళ్ళా బలం పుంజుకున్న తర్వాత మళ్ళీ మన రాజ్యం మీద యుద్ధం చేద్దామని. అప్పుడు ఆయన రాసుకున్న లెటర్ని అప్పుడు పార్టీ వ్యతిరేకించి ఆయన పక్కన పెట్టింది. ఇప్పుడు తిరిగి అదే బేస్లో రావడం, ఎందుకంటే ఛత్తీస్గఢ్, జార్ఖండ్లో పార్టీకి పెద్దపేట, అక్కడ అడ్డా, అది అక్కడే ఉనికిని కోల్పోయిన పరిస్థితి ఇప్పుడు పార్టీకి వస్తుంది. కాబట్టి కొంత విరమణ ఇద్దామనే ఉద్దేశంతో కొండపల్లి సీతారామ రాసుకున్న లెటర్ని ఇప్పుడు దాని ముందు తెర ముందు తీసుకొచ్చేస్తున్నారు అనేది వాస్తవం కాదా? నేను అంటే ఫ్యాక్ట్ సంబంధించింది 1976లో కొండపల్లి సీతారామయ్య సాయుధ పోరాట విరమణ ప్రకటించింది వాస్తవం. అవును, ప్రభుత్వంతో చర్చలు చేయలేదు అన్నాడు. సాయుధ పోరాటం ఆపుదాం. ఆ విరమణ ఏంటంటే అసలు సాయుధ పోరాటమే లేదన్నాడు. ఏ రూపంలో ఉందనంటే వర్గశత్రు నిర్మూలన. ఎవరైతే చాలా పెద్ద భూస్వాములు ఉన్నారో వాళ్ళను ఎక్కడున్నారని చెప్పి అది ఏరి చంపడం అనేది అది వర్గశత్రువుల నిర్మూలన కార్యక్రమం. ఇది కొండపల్లి సీతారామయ్య దృష్టిలో బట్టి ఇది సరైన పద్ధతి కాదు. ఇది అంటే ప్రజలను మనం ఆర్గనైజ్ చేయాలి, సంఘటితపరచాలి. ఇది సంఘటితపరచకుండా భూస్వాములను చంపడమే ఇదే యుద్ధంగా భావించడం ఇది తప్పు అనేది కొండపల్లి సీతారామయ్య బలమైన భావన అది. కాబట్టి ఈ భావనను దృష్టిలో పెట్టుకున్నప్పుడు ఆనాన్న యువకులను మార్చడానికి, అంటే వాళ్ళకి అదే సాయుధ పోరాటం అనుకుంటున్నారు కాబట్టి అది ప్రకటించాడు. ఆ అర్థంలో వాస్తవంగా సాయుధ పోరాటం చేసింది లేదు, దానికి విరమణ లేదు. ఎందుకంటే సాయుధ పోరాటమే లేదు కదా, దళాలే లేవు కదా. దళాలు 1980లో కదా వచ్చినాయి. కాబట్టి ఆనాడు లేదు కాబట్టి అది ప్రకటించిండు. కొంతమంది కన్ఫ్యూజన్ గురైనరు, తిరిగి మళ్ళీ వాళ్ళని కన్విన్స్ చేయడం జరిగింది, అర్థం చేసుకున్నారు. ఇది ఒక చరిత్ర. తర్వాత మనకు చరిత్ర లోపల 1990 లోపల చెన్నారెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు మనకు చర్చలు జరగలే, కానీ చర్చలకు సంబంధించిన ఒక వాతావరణం ఒక 6 నెలలు 8 నెలల కాలం కొనసాగింది. టేబుల్ మీదకి రాలేదు అది. సరే, అది ఆనాడు కొద్ది కాలం లోపట్నే అంటే కొంత ఉపయోగం పీపుల్స్ వరకు ఉపయోగపడ్డమాట వాస్తవం. కొంతవరకు ఆ లీగల్ కాలం అంటారు దాన్ని, అది కొంతవరకు ఉపయోగపడ్డది. తిరిగి మళ్ళీ మనకు వచ్చింది ఎప్పుడు అంటే 98 నుంచి ఈ చర్చలు జరగాలని ఈ చర్చ అంతా జరిగి 2002లో చంద్రబాబు ముఖ్యమంత్రి ఉన్నప్పుడు అది కొద్దిగా ముందుకు వచ్చింది. కాల్పుల విరమణ ప్రకటించడం, చర్చలు చేయాలని అనడం జరిగింది, కానీ టేబుల్ ముందుకు రాలేదు. అది చాలా కొద్ది కాలం లోపలనే మళ్ళీ కాల్పులు జరగడం, ఇక్కడ ఎవరు ఏంటిదని నేను చర్చ చేయదలుచుకోలేదు. ఎందుకంటే నేను మాట్లాడేది ఇప్పుడు మావోయిస్ట్ పార్టీ తరఫున కానీ కాకుండా నేను విషయాన్ని దాన్ని అంటే అది అర్థం చేసుకోవడానికి నేను మాట్లాడుతున్నా. కాబట్టి ఇంట్లో తప్పులు ఏమైనప్పటికీ 2002 చర్చలు కొనసాగలేదు. తిరిగి మళ్ళీ రాజశేఖర రెడ్డి ముఖ్యమంత్రి అయిన తర్వాత ఎన్నికల ముందు నుంచే రాజశేఖర రెడ్డి మాట్లాడిండు. అంటే దానికి కారణం ప్రజల యొక్క ప్రజాస్వామికవాదుల యొక్క ఒత్తిడి. దాని మూలంగా రాజశేఖర రెడ్డి గారు మాట్లాడారు. తిరిగి చర్చలు అనేది 2004లో చివరి లోపల స్టార్ట్ అయినాయి. స్టార్ట్ అయ్యి ఒక కొద్ది నెలల లోపట్నే అవి మళ్ళీ చాలా కొద్ది నెలలు. వాస్తవంగా ఆనాటికి పీపుల్స్ వార్, అది వాస్తవం మావోయిస్ట్ పార్టీ కాదు, పీపుల్స్ వార్. అయితే సేమ్ టైం లోపల పీపుల్స్ వార్ పార్టీ, ఎంసీసీ పార్టీ 2 మెర్జర్ అయినాయి బీహార్ జార్ఖండ్ అడవుల్లో.
వాస్తవంగా ఆనాడు జరిగినప్పుడు ఏంటంటే పీపుల్స్ వార్కి సంబంధించింది టోటల్ కేంద్ర కమిటీ చర్చలో పాల్గొలేదు. మనం గుర్తించవలసిన విషయం ఏంటంటే టోటల్ కేంద్ర కమిటీ కాదు. కేంద్ర కమిటీ యొక్క జనరల్ సూచనలు గైడెన్స్ ఉన్నమాట వాస్తవమే, కానీ అది పార్టిసిపేట్ చేయాలి. ఒకటి. రెండు ముఖ్యమైన పాయింట్ ఏంటంటే ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వము ఇక్కడ ఉన్న తప్ప కేంద్ర ప్రభుత్వం ఆనాడిన కాంగ్రెస్ ప్రభుత్వం ఏదైతుందో వాళ్ళు పార్టిసిపేట్ చేయాలి. అయితే సోనియా గాంధీ ఆశీస్సులు ఉన్నాయి రాజశేఖర రెడ్డికి ఆశీస్సులు లేకుంటే ఏం జరగలేదు అంతే. అవును. అయితే ఇది ఎక్కడ జరుగుతుంది? ఓన్లీ ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ప్లస్ ఆంధ్రప్రదేశ్లోనే 3 రాష్ట్రాలు అంటే పార్టీగా ఏఓబి, ఏపీ, తెలంగాణ ఈ 3. కాబట్టి ఈ 3 ఇందులో పార్టిసిపేట్ చేసినాయి. దండకారణ్యం కానీ, ఒరిస్సా కానీ, ఇతర రాష్ట్రాలు కానీ ఇందులో వాళ్ళకి ఏ సంబంధం లేదు. కాబట్టి ఇది జరిగింది ఏదైతుందో ఈ నేపథ్యంలో అంటే మనం గమనించడానికి ఇక్కడ అక్టోబర్లో సెప్టెంబర్ 21వ తారీఖు అక్కడ మావోయిస్టు పార్టీ ప్రకటిస్తూ తర్వాత గెరిల్లా జోన్స్, విముక్త ప్రాంతాలు ఇవన్నీ కూడా ఏంటంటే పేపర్ మీడియాకు చాలా సెన్సేషనల్గా వచ్చింది. ఈ నేపథ్యంలో ఆనాడు ప్రధానమంత్రి ఉన్న మన్మోహన్ సింగ్ చాలా స్పష్టంగా ప్రకటించిందంటే మావోయిస్టు పార్టీ అనేది దేశానికి ప్రమాదం, దాన్ని చెప్పిండు అన్నాడు. తప్పనిసరిగా ఇక్కడ రాష్ట్ర గవర్నమెంట్ రాజశేఖర రెడ్డి దాని ఆధారంగా చేసుకుని ఉండాల్సిందే కదా. కాబట్టి వెంటనే రాజశేఖర రెడ్డి ఆ చర్చలు చేయడానికి ఆంధ్రప్రదేశ్లోనే ఎక్కువ ఉండేది, ఛత్తీస్గఢ్ ఇతర రాష్ట్రాలలో ప్రాబల్యం లేకుండే. కాబట్టి రాజశేఖర రెడ్డి ముందు ఉండి చర్చలు అన్నాడు. అంటే అక్కడ అంటే అది కేంద్ర స్థానం హైదరాబాద్ అయితే వాళ్ళ ఇందులో పార్టిసిపేషన్ లేదు. అంటే 300-400 మంది ఉన్నారు అక్కడ దళాలు. తెలంగాణలో పోలీసులు బలపడి ఎప్పుడైతే మార్క్సిస్ట్ పార్టీ, ఈ పీపుల్స్ పార్టీ కానీ ఏదైనా వీక్ అయిందో, ఇంకా ఇక్కడ బతకలేము, ఇక్కడ ఉండలేము అనుకున్నారు. అప్పుడు ఛత్తీస్గఢ్కు పోయి అమాయకులు గిరిజనులను వాళ్ళని పట్టుకొని అక్కడ కూడా మీకు తెలియంది ఇక్కడ ఆఫీసర్లు సెంట్రల్ సిఆర్పిఎఫ్లో ఐబీలో పనిచేసిన వాళ్ళు చెప్తారు, రాసినారు కూడా. సేమ్ ఎల్టీటీ లాగా చేసినారు వీళ్ళు. ఫస్ట్ గిరిజన ప్రాంతాలను స్వాధీనపరచుకోవడానికి అక్కడ ఉన్న అమాయకులను కొంతమందిని చంపి, ఇన్ఫార్మర్ల పేరిట చంపి, మొత్తం అంటే ఎల్టీటీ కదా మిగతా పార్టీలను చంపి శ్రీలంకలో ఎట్లా బలపడిందో ఈ ఛత్తీస్గఢ్లో ఉన్న 38 జిల్లాలలో ఒక 6 జిల్లాల్లో 8 జిల్లాల్లో ఉంది. ఇది బీజాపూర్, సుక్మా ఈ ప్రాంతాలలో అయితే ఇప్పుడు రాయ్పూర్ ఈ సైడ్ వైజాగ్ బార్డర్లో చూస్తే చాలా వండర్ఫుల్ డెవలప్మెంట్ ఉంది అది. సో ఎక్కడైతే అడవి ఉందో, ఎక్కడైతే అమాయక గిరిజన ప్రజలు ఉన్నారో వాళ్ళు భయానికో భక్తికో లేకపోతే వీళ్ళకి ఏదన్నా అవుతారని వాళ్ళను ముందు అనగదొక్కుతాము అని అన్నాం నా పదంలో. వాళ్ళను భయకంపితులను చేసి అక్కడ పార్టీ స్థాపించినారు. అందులో దండకారణ్యం, సెంట్రల్ అబుస్గఢ అది ఇవన్నీ. అక్కడికి పోలీసులు పోవాల్సినంత అవసరం కాదు. వీళ్ళంతా బలపడి వాళ్ళ శత్రువులను, వర్గశత్రు నిర్మూలన ఈ గిరిజనులతోనే స్టార్ట్ చేసినారు. వీళ్ళతో మాట్లాడిన వాళ్ళను, వీళ్ళ దాంట్లో ఎదురు తిరిగిన వాళ్ళని చంపడం మొదలుపెట్టినారు. అక్కడ అయినాక తర్వాత ఈ భూ ఖనిజాలు వీటి గురించి ఎవరన్నా కాంట్రాక్టర్లు పోతే ఫస్ట్ వాళ్ళని చంపుతామని బెదిరించడం, వాళ్ళ లారీలను బెదిరించడం చేసి తర్వాత వాళ్ళ దగ్గర డబ్బులు వసూలు చేసి 1000 కోట్లు లక్షలు వసూలు చేసి అది ఇతర ప్రాంతాలలో తుపాకులు కొనడానికి, ఇతర ప్రాంతాలలో అంటే ఆ ఛత్తీస్గఢ్లోనే క్యాడర్ పెంచుకోవడానికి దోహదం చేసుకున్నారు. చదివి ప్రిన్సిపల్డ్ అందరికీ చదువు చెప్పి జంపనలాగా వీళ్ళను మోటివేట్ చేసి తీసుకునే పార్టీ కాదు, తీసుకొని పోయే కార్యకర్తలు కాదు ఇప్పుడు. కానీ మీ టైంలో మాత్రం అటువంటి ఐడియాలజీ వచ్చిన వాళ్ళు చాలా మంది ఉండేవారు. మా టైం అట్లుండే పట్టుకుని నేను ఇంత ఐడియాలజీ అయినా నాకు లేకపోతే నాకేందుకు, నేను మా ఊర్లో మధ్య జపం చేసుకుని కూర్చుంటాను. అప్పుడు పార్టీకి వచ్చిన వాళ్ళందరూ కూడా నన్ను ప్రభుత్వం కాదు పిలిచింది. వరంగల్లో నేను అన్నేళ్ళు ఉన్నానంటే ప్రభుత్వం ఉంచలేదు. నాకున్న ఇన్ఫ్లుయెన్స్ కానీ నాకున్న పొలిటికల్ కాదు, వీళ్ళు నన్ను ఉంచినారు. వీళ్ళు ఎక్కువ నేరాలు చేస్తారు, ప్రభుత్వం నువ్వోయా మీరంటే మీరు కాదు. అది ఓకే అన్న. కానీ మీ టైంలో పార్టీలకు వచ్చిన వాళ్ళందరూ కూడా మెదవులు వచ్చేవారు. అప్పుడు జార్జి రెడ్డి ఇన్ఫాక్ట్ మా రూమ్కి వచ్చేవాడు. కూర్రాజన్ మా రూమ్మేట్, మేము అందరం ఒక ఊర్లో చదువుకున్నాం. అప్పటి ఐడియాలజీ వేరు. ఈయన మన జంపన్న గారు కానీ వీళ్ళందరూ కొంచెం మేధావాది, ఏదో ప్రజలకు చేయాలి అని వచ్చారు. కానీ ఇప్పుడున్న మీరు అన్నట్లుగా అప్పుడు వాళ్ళ దాంట్లో సాయుధ పోరాటం అనే సిలబస్ లేదు.
సాయుధ పోరాటం అనేది పెంబర్తి నుంచి స్టార్ట్ అయింది కదా. పెంబర్తిలో జనవరి 83లో కొండపల్లి సీతారామయ్య వచ్చి ఇక బతకలేము, మనం పోలీస్ స్టేషన్ దోసుకోవాలి, అల్లూరు సీతారామరాజు నీవే గెలుపురాయితో పాటు ఉంది, అవన్నీ వేసి మనం పోలీస్ స్టేషన్లు కొల్లగొట్టాలి, మనకు తుపాకులు కావాలి, మన యూత్ అడుగుతున్నారు, ఈ పోలీస్ స్టేషన్లు కొల్లగొట్టాలంటే పోలీసు వాళ్ళని చంపాలి. అప్పుడు దాంట్లో కొంత క్యాడర్ ఏం చేసిందంటే సీతారామయ్య చెప్పిండని అనను, పార్టీ సిద్ధాంతం అనను, దేవాలయం పోయిన కానిస్టేబుల్ను, సినిమా చూసే కానిస్టేబుల్ను, ఇంటికి పోయే కానిస్టేబుల్ను, చాదాగే కానిస్టేబుల్ను వాడు సాయుధులుగా ఉన్నప్పుడు కాదు చంపడం మొదలు పెట్టారు. అయితే మనం ఇక్కడ మనం ట్రాక్లకు పోవాల్సింది అంటే ఇప్పుడు టాక్స్ అంటే మనకున్న టైంను కూడా మనం దృష్టిలో పెట్టుకున్నప్పుడు ఇప్పుడు సార్ లేవనెత్తిన పాయింట్ ఏదైతే ఉందో అంటే ఒక అనుమానం అంటే అంటే ప్రత్యేకించి సార్ మాట్లాడిందంటే 2004ను ఉదాహరించిండు. 90ది కూడా సార్ చెప్పలే కానీ 90ది కూడా ఉంది. 2004 చెన్నారెడ్డి అంటే మీరు చెన్నారెడ్డి అప్పుడు చర్చలు అయినాయని నేను అనుకునే. చెన్నారెడ్డి గారు ఒక అభిప్రాయం వీళ్ళకు కొంచెం లిబరల్ గా ఇస్తే సాయుధ పంతా విడుస్తారు అని అనుకున్నారు కానీ వీళ్ళు చెన్నారెడ్డిని ప్రభుత్వాన్ని కూడా మోసం చేసి బలపడ్డారు. అంటే అప్పుడు మమ్మల్ని అరెస్ట్ లాపమన్నారు వింటున్నారా? అవును. అప్పటికైతే ఎన్కౌంటర్ లేవు, పోలీసులను చంపేదాకా ఎన్కౌంటర్స్ లేనే లేవు. తర్వాత వీళ్ళు ఫస్ట్ కోమారెడ్డిని ఒక కానిస్టేబుల్ చంపినారు, ఏదో యాక్సిడెంటల్ అనుకున్నాము. తర్వాత కాగజ్ నగర్లో కేసుని చంపినారు, ఏదో లోకల్ ఫ్యాక్షన్ అని అనుకున్నారు. ఇట్లా చేసిండు అని వీళ్ళు చంపంగానే అతని గురించి చెడుగా ప్రచురించేవాళ్ళు, అది నమ్మినారు. కరీంనగర్లో ఒకటి అయింది. ఇక్కడ ఎప్పుడైతే వస్తున్నాను ఎక్కడైతే తప్పు జరిగిందో వస్తున్నాను, ఎస్ఐ భార్యతో ఉండగా కాజీపేటలో ఎప్పుడు చంపినారో అప్పటి నుంచి వీళ్ళు ఇంటెన్షనల్గా చంపడము చేస్తున్నారు అని పోలీస్ శాఖ ఒక జాగ్రత్తలు తీసుకోవాలని ఒక నిర్ణయానికి వచ్చింది. దీన్ని ఆపాలంటే ఏం చేయాలి? సాయుధులు ఉండకూడదు. చెప్పండి. అంటే ఒకటి ఇప్పుడు అక్కడ మనకు 2004 జరిగిన మీరు చేసినాయి పార్టీ చెప్తే చేసినారా ఇండివిజువల్ గా చేసినారా చెప్పండి. చెప్తా 2004ది వచ్చినప్పుడు ఈ చర్చలు ఫెయిల్ అయినప్పుడు ఫెయిల్ కావడానికి సంబంధించిన ఏదో అంటే పూర్తిగా అంటే ఒక వంకని ఇంతకుముందు చెప్పినట్టుగా కేంద్రం నుంచి ఆదేశం వచ్చింది ప్రధానమంత్రి నుంచి. తర్వాత ఇక్కడ పార్టీ కూడా పీపుల్స్ ఫర్ మావోయిస్ట్ పార్టీగా మారింది. మావోయిస్ట్ పార్టీగా మారినప్పుడు తిరిగి దాని తీర్మానాలు కార్యక్రమం కొద్దిగా పాతదాన్ని పోయినది ఉన్నప్పటికీ కూడా కొంత డిఫరెన్షియేట్ వచ్చింది. ఏదైనప్పటికీ దాంట్లో ఇంక ఇంటర్నల్ పోతే చాలా విషయాలు ఉన్నాయి. ఏదైనప్పటికీ చర్చలు ఫెయిల్ అయినాయి. చర్చలు ఫెయిల్ అయినప్పుడు ఏదైతే అంటే ఒక 6 సంవత్సరాలుగా 98 నుంచి వాళ్ళు శంకరన్ గారి నాయకత్వంలో, అరగోపాల్ గారి నాయకత్వంలో పౌరస్పందన కమిటీ, మరొక వంక బొజ్జ తారకం వగైరా అంటే పీస్ ఇనిషియేటివ్ కమిటీ, ఈ 2 కమిటీలు కూడా చాలా సీరియస్గా ఏవైతే ప్రయత్నాలు చేసినారో ఈ ప్రయత్నాలు ఏవైతున్నాయో తిరిగి మళ్ళీ అరెస్టులు, ఎన్కౌంటర్లు లేదా మావోయిస్ట్ పార్టీ నుంచి కూడా తిరిగి మళ్ళీ వాళ్ళు కూడా ప్రతిహింస చేయడం ఎప్పుడైతే ఇది జరిగిందో ఒక రకంగా ఏ ప్రజాస్వామిక వాళ్ళని అనుకుంటున్నారో వాళ్ళకు నిరాశ వచ్చేసింది. ఏంటిదనే కాడికి వచ్చేసి అది బ్రేక్ అయింది ఇక్కడ. అంటే దీనిని మనం దృష్టిలో పెట్టుకున్నప్పుడు ఇవాళ ఉన్నది ఏంటంటే ఇప్పుడు డైరెక్ట్గా ఒక వంక కేంద్ర ప్రభుత్వం వివిధ రాష్ట్రాలు లేవు. ఇవాళ చర్చలు జరపాలనంటే ఓన్లీ డిసైడ్ చేసేది కేంద్ర ప్రభుత్వం, మోడీ, అమిత్ షా వాళ్ళ నాయకత్వంలో పట్టిన కమిటీ డిసైడ్ చేయాలి. తర్వాత మరొక వంక మావోయిస్టు పార్టీ కేంద్ర కమిటీ డిసైడ్ చేయాలి. కాబట్టి ఈ ప్రకటన ఇవాళ ఒక రాష్ట్ర కమిటీ కాకుండా అభయ ఏదైతుందో పొలిట్ బ్యూరో తరఫున సిసి తరఫున ఇచ్చిన ప్రకటన కాబట్టి ఇది ఒక రకంగా ఏంటంటే అది ఒక ముందడుగు. ఈ ముందడుగు అనేది ఏదైతుందో అంటే కేంద్ర ప్రభుత్వం కూడా అంటే కొంత జరగాలి. ఈ ప్రక్రియ ఏదైతుందో ఈ జరిగే క్రమంలో పట్ల కూడా చాలా అంటే దేశవ్యాప్తం ఓన్లీ తెలంగాణ కాదు ఏపీలో కానీ దేశంలో పట్ల కూడా కొంతమంది న్యాయ కోవిదులు, చాలా పేరు పొందిన న్యాయ కోవిదులు, ప్రొఫెసర్స్, రకరకాల వాళ్ళు కూడా ఏంటంటే ఇది జరగాలని చాలా బలంగా అభిలాషిస్తుండ్రు. కాబట్టి దృష్టిలో పెట్టుకున్నప్పుడు ఇవాళ ఎవరు ఏం బలపడతారా బలహీనపడతారా అని కాదు, ఎవరి బలం ఎంత ఉన్నదని కాదు, వాస్తవంగా బలం ఎవరిది ఉంటుంది, కేంద్ర ప్రభుత్వం బలం ఉంటుంది, ఎప్పుడైనా ఉండేది అదే. కానీ ఒకటి విషయం ఏంటంటే ఇప్పుడు ప్రకటించడానికి ప్రధాన కారణం పార్టీ పట్టుకోలిపోతుంది. అటువైపు ఆదివాసులు చనిపోతున్నారు, ఒకవైపు కార్యక్రమం వీళ్ళు కూడా చనిపోతున్నారు. కాబట్టి ఇప్పుడు లీగలైజ్ చేద్దాం, కొంతకాల విరమణలాగా ఉంటుంది కాబట్టి ఈ ప్రకటన ఇద్దామని ఇప్పుడు 3 నెలల నుంచి తర్జన భర్జన అయిన తర్వాత ముఖ్యంగా చెప్పాలంటే ఒరిస్సా దగ్గర ఒక ప్రాంతంలో మీటింగ్ పెట్టుకొని ఆ మీటింగ్లో తర్జన భర్జన అయిన తర్వాత మీరు చెప్తున్న హైదరాబాద్లో మీటింగ్ని దాన్ని కోడ్ చేస్తూ చేశారు.
ఈ ప్రకటన అనేది ఒక సమాచారం. కానీ 1976లో కొండపల్లి సీతారాం గారు ఇదే ప్రకటన చేసినప్పుడు ఆయనకి వ్యతిరేకించిన వాళ్ళే ఇప్పుడు సీతారామయ్య చంపలేదు, చంపకుండా విడిచిపెట్టారు అంతే. అంతే. అటువంటి అప్పుడు కాదు ఆయన తీసుకొచ్చినప్పుడు వ్యతిరేకించిన వాళ్ళు ఇప్పుడు పార్టీలో సెంట్రల్ కమిటీలు ఉన్నారు. అప్పుడు యువకులు, ఇప్పుడు వాళ్ళు వృద్ధులై ఉంటారు. అవును. మరి ఇప్పుడు వీళ్ళని కూడా పక్కన పెడతారా? అది లేదు. ఇప్పుడు నేను అనుకునేది అంటే నేను భావించేది రకరకాల వార్తలు ఏమొచ్చినప్పటికీ మావోయిస్టు కేంద్ర కమిటీ ఏదైతే ఉందో అది ఒక ఏకాభిప్రాయంతో ఆ నిర్ణయం తీసుకున్నారు. ఆ నిర్ణయం అనేది దాని అర్థం కూడా నేను మళ్ళీ చెప్పేది ఏంటంటే వాళ్ళు చర్చలకు సానుకూలత వ్యక్తం చేసిండ్రే తప్ప పార్టీని నిరాయుధం చేస్తామనేది ఈ పిలుపులో లేదు. మనం గమనించవలసిన విషయం, సాయుధ పోరాట విరమణ ఇందులో ప్రకటించలే. వాళ్ళు ఎప్పుడు ప్రకటిస్తారంటే అంటే అది ప్రకటిస్తారా పట్టుకొని వచ్చి నేను చర్చలు చెప్తా అంటే అర్థం లేదు. ఒక్క విషయం సార్, దీంట్లో ఎప్పుడు అంటే ఇది జరగవచ్చు అని అంటే ఇప్పుడు కేంద్ర ప్రభుత్వం సానుకూల ప్రకటన జారీ చేసిన తర్వాత ఈ క్రమంలో కూడా కాల్పుల విరమణ జరిగి అంటే జరగాల్సి వస్తుంది. ఎందుకు జరగాలనంటే సాయుధ పార్టీ కాబట్టి వ్యక్తులు లొంగిపోవడం, నాలాంటి వాళ్ళు లొంగిపోవడం వేరు, నేను వచ్చింది అది వేరే విషయం. లేదా ఇంకో కొంతమంది రావచ్చు, వచ్చిన వాళ్ళు వస్తారు, అది వేరు, వ్యక్తుల విషయం వేరు. కానీ ప్రపంచ చరిత్రలు ఎక్కడైనప్పటికీ ఎక్కడ లేదా భారతదేశంలో కూడా వివిధ సాయుధ పోరాటాన్ని కొనసాగించిన సంస్థలు తప్పనిసరిగా ప్రభుత్వం యొక్క విధి కూడా ప్రభుత్వం ఏంటంటే రాజకీయ చర్చలు జరపడం అనేది అవుతుందో ఈశాన్య రాష్ట్రాల్లో కూడా జరిపింది కదా, ఈవెన్ కాశ్మీర్లో కూడా ఇంకా కొంత టెర్రరిస్టులు అనుకున్న వాళ్ళతో కూడా జరిపింది కదా. కాబట్టి శ్రీలంకలో కావచ్చు, నేపాల్లో కావచ్చు, లేదా కొలంబియాలో కావచ్చు, వేరు దేశాల్లో అంటే ప్రభుత్వాలు తన బలం ఎంత ఉన్నప్పటికీ తిరుగుబాటుదారుల చాలా బలహీనంగా ఉన్నప్పటికీ కూడా అంటే శాంతిని స్థాపించడం కోసం, ప్రజాస్వామ్యాన్ని అక్కడ సరిగ్గా నెలకొల్పడం కోసం కూడా ప్రభుత్వం యొక్క బాధ్యత అది. కాబట్టి ఈ బాధ్యత అనుకున్నప్పుడు అంటే దేశంలో ప్రజాస్వామిక వాళ్ళు కూడా వీళ్ళు ఇదే మావోయిస్టు పార్టీ సపోర్ట్ అని కాదు, తిరుగుబాటుదారుల సపోర్ట్ ఉంటారా అనే కంటే కూడా వీళ్ళంతా కూడా ఒక ప్రజాస్వామ్యం శాంతిని కోరుకునే వాళ్ళు. కాబట్టి ఇలా గాంధేయవాదులు ఉంటారు, క్రిస్టియన్ మత బోధకులు ఉంటారు, లేదా వేర్వేరు పార్టీలు. ఇప్పుడు నాతోటి బీజేపీ వాళ్ళు కూడా నాతో మాట్లాడారు కొంతమంది, అంటే కొంత రియల్గా ఆర్ఎస్ఎస్ వాళ్ళు వాళ్ళు శాంతిని కోరుకునే వాళ్ళు కొంతమంది ఉన్నమాట. శాంతిని కోరుకునే వాళ్ళు వాళ్ళే ఉన్నారు. అంటే వాళ్ళు ఆర్ఎస్ఎస్ లీడరు హోటల్లో ఛాయ్ తాగుతుంటే చంపేసారు అంటే ఉంది. కాబట్టి ఏంటంటే సరే ఇప్పుడు ఇక్కడ ఎవరు ఇప్పుడు ఇక్కడ నేను మాట్లాడే విషయం ప్రత్యేకించి నేను బయటకు వచ్చాను, నేనేం మాట్లాడుతుంటే న్యాయ అన్యాయాలు నేను మధ్యవర్తిగానే నేను న్యాయ అన్యాయాల గురించి నేను మాట్లాడటం లేదు. న్యాయం అన్యాయం అని అంటే వాళ్ళ తరఫున వాళ్ళు మాట్లాడతారు, ప్రభుత్వం తరఫున వాళ్ళు మాట్లాడతారు. నేను మాట్లాడే వర్షన్ మూడో గొంతుగా ఒక డెమోక్రటిక్ గొంతుకగా మనం న్యాయాన్యాయాలు చర్చిస్తే ఇది వెళ్ళది. తర్వాత ఎవరు ముందు చేసిండ్రు, ఎవరు వెనుక చేసిండ్రు అనేది మాట్లాడితే కూడా ఈ చరిత్ర నుంచి బయటపడలేము. మధ్యవర్తి అంటే ఎంత నిజాయితీగా మాట్లాడాలంటే వాళ్ళ ఫ్రంటల్ ఆర్గనైజేషన్ ఏదో పౌర హక్కుల సంఘం మెంబర్గా కానీ లేకపోతే ఏదో యూత్ వింగ్గా కానీ ఇంకా అదే బ్లడ్ అదే అసంతృప్తివాదం ఉన్నట్టు పక్కకు కూర్చున్నాను అంటే నువ్వు నిజమైన భారత శాంతియుత పౌరునిగా మాట్లాడవచ్చు. 100% సార్ మాట్లాడినాక 100% నేను భావించేది అంటే చాలా మందితో నేను మాట్లాడుతున్నది వాస్తవంగా. నేను ఎందుకు చెప్తున్నానంటే నేనేమి 4 నెలలు ఇప్పుడు ఇదే ఐ డ్రీమ్లో కూడా 4 నెలల క్రితం నేను ఇంటర్వ్యూ ఇచ్చిన మాడులో కూడా 38 మెంబర్స్ చనిపోయిన తర్వాత తిరిగి ఆ సందర్భంగా కూడా నేను ఎట్లా పరిష్కారం అని చాలామంది నన్ను అడిగారు. అంటే నా దృష్టిలో కూడా పరిష్కారం అయితే ఇప్పుడు చర్చలు జరగాలి అంటే నా అభిప్రాయం ఏంటంటే ఇప్పుడు నేను పార్టీ లైన్నే నేను విరోధించి వచ్చిన కాబట్టి నా అభిప్రాయం పార్టీ లైన్ అంటే పార్టీ పంతా సార్ అంతా నేను చెప్పుకునేది ఏంటంటే సార్ నేను సమానత్వాన్ని కోరుకుంటున్నాను. ఒకటినట్టు సార్ నేను సమానత్వం నేను రాజ్యాంగంలో ఉన్నదని నేను కోరుకుంటున్నాను, నేను ప్రజాస్వామ్యాన్ని కోరుకుంటున్నాను. నేను అందరూ మీరు పాలించండి, మీరు శాంతి వాతావరణాన్ని దూరపడండి, మన శ్రమజీవులందరూ పల్లెటూర్లలో మీరు చేసే అరాచకాలు ఆపండి, అప్పుడు శాంతియుత వాతావరణం. నేను అదే అంటున్నా. తుపాకీ పట్టి కూడా ఒక ఇంటర్వ్యూ ఇచ్చినట్టు నాకు గుర్తు ఇచ్చావు కదా చాలా నగరం తర్వాత చాలా అప్పుడు అన్నావా శాంతి అని? అప్పుడు వేరు కదా, అవగాహన వేరు కదా.
అప్పుడు లైన్ పోలీసులు ఉన్నప్పుడు కూడా శాంతి అన్న. అప్పుడు లైన్ వేరు, నేను మార్చుకున్నా కదా సార్ అది. అంటే ఈ లైన్ వేరైనప్పటికీ నేను అనేది సరే మావోయిస్టు పార్టీ నేను లైన్ విరుద్ధంగా ఉన్నట్టు మాట్లాడుతానని కాకుండా ప్రజాస్వామికవాదుల గొంతుకగా ఇది అర్థం చేసుకున్నప్పుడు శాంతిని స్థాపించడం అనేది ఉందో అందరి డ్యూటీ, మావోయిస్టుల డ్యూటీ, పోలీస్ అధికారుల డ్యూటీ. పోలీస్ అధికారులు కూడా తప్పనిసరిగా, ఎందుకంటే పోలీసులు కూడా పోలీసులు దయచేసి ఒకటి పోలీసులకు నిర్ణయం చేసే అధికారం కానీ నిర్ణయం చేసే బాధ్యత మాది కాదు. ప్రభుత్వం ఆ పార్టీ ఏ పార్టీ అన్నా కానీ అధికారంలో ఉన్న ప్రభుత్వం ప్రజాస్వామ్యకంగా ప్రభుత్వం ఏది చెప్తే మేము అది చేయాలి. సార్ ఒకసారి ఫైనల్గా వెళ్దాం. ఇప్పుడు పార్టీ తీసుకున్న అదే మావోయిస్ట్ పార్టీ తీసుకున్న శాంతి చర్చలు అనేది పార్టీని బలపరచడంలో వ్యూహంలో భాగంగా అనుకోవచ్చా, లేదా నిజంగానే వాళ్ళు ముందుకు వచ్చారు అనుకోవచ్చా? ముందుకు వచ్చిరని ఇప్పుడు కాదు ఎప్పుడు కాదు నేను అనుకోను. ఆ పార్టీ పంత అది ఓపెన్గా డిక్లేర్ చేయాలా. మేము తుపాకులు వదిలేస్తున్నాము, మేము ప్రజాస్వామ్య పంతాలకు వస్తాము, మేము అందరి మేలు కోరుతాము, దయచేసి మమ్మల్ని క్షమించండి, అందరం కలిసి మాట్లాడుకుందాం, మేము ప్రజాస్వామ్యంగా శాంతియుతంగా ఉంటాము. అప్పుడు పోలీసులు కూడా ప్రభుత్వం కూడా చట్టబద్ధంగానే వ్యవహరిస్తుంది. కానీ ఛత్తీస్గఢ్ గవర్నమెంట్ పార్టీతో చర్చలకు సిద్ధంగా ఎప్పుడో ప్రకటించారు. ఇక వీళ్ళు అన్నప్పుడు వాళ్ళు అంటుంటారు పోలీస్ ఆపరేషన్లు ఆగుతున్నాయని, ఆగడం లేదు కదా. ఎందుకంటే ఆయన కూడా ప్రజాస్వామ్యయుతంగా ఎన్నికైన ప్రభుత్వంలో భాగమే కనుక చర్చలకు రమ్మంటున్నాడు. ఎట్లా రమ్మంటున్నాడు? తుపాకులు వేసుకొని రమ్మంటాడు లేదా? చర్చలకే లేదు, చర్చలకు లేవు, డోర్ క్లోజ్ అంటున్నారు. మరి ఇప్పుడు మీరు సరెండర్ కండి, సరెండర్ అయినాక మళ్ళీ పిలుస్తారు. మీరు సరెండర్ కాకుండా ఎట్లా పిలుస్తాం మేము? లేదు సార్, అప్పుడు మీరు ఎక్కడి నుంచి ఒక్క నిమిషం ఏంటంటే ఇన్ఫర్మేషన్ కోసం అమిత్ షా గాని ముఖ్యమంత్రి గాని ప్రకటించింది ఏంటంటే మీరు ఎక్కడి నుంచైనా మాట్లాడండి, ఫోన్లోనైనా మాట్లాడండి, మీ తరఫున ఎవరైనా పంపండి. తర్వాత మరొక స్టేట్మెంట్ ఇచ్చారు. మీరు చెప్పింది అమిత్ షా గారు ఛత్తీస్గఢ్ వచ్చి ఇచ్చిన స్టేట్మెంట్ అది. చర్చలకు రావచ్చు, మాట్లాడచ్చు, వాళ్ళకి కావాల్సింది చేస్తాం, ఆదివాసుల అభివృద్ధి కోసం పార్టీ నిరంతర కృషి, అదంతా అయిపోయింది. తర్వాత ఎప్పుడైతే ఒకసారి మా సిఆర్పిఎఫ్ మీద అటాక్ అయిందో ఇంకా చర్చలు లేవు, డోర్స్ క్లోజ్ అని వాళ్ళు చాలా క్లియర్ గా స్టేట్మెంట్ ఇచ్చారు. మరి ఈ టైంలో ఏది ఇవ్వనో అది ఇవ్వాలి, అంతే కదండి మంత్రి గారి బాధ్యత. మీరు ఇప్పుడు చర్చలకు మేము అయ్యా తుపాకులు వదిలేస్తున్నాం, సరెండర్ అవుతున్నాం అంటే వద్దంటాడు ఆయన కాదు, ఎవరు వద్దన్నారు. ప్రపంచంలో ఏ దేశాలు కూడా వద్దు. నేను ఆశించేది ఏంటంటే ఒక ప్రజాస్వామికవాదిగా ఒక రాజ్యాంగం లోపల దీన్ని నేను అర్థం చేసుకున్నప్పుడు భారత ప్రభుత్వంగా, నేను ఒక పార్టీ రాజకీయాలు కాకుండా భారత ప్రభుత్వంగా తప్పనిసరిగా ఈ భారత ప్రభుత్వం అంటే రాజకీయ చర్చలను వ్యతిరేకించలేదు. ఏ ప్రభుత్వం అయినా అది ఏ పార్టీ అయినా కానీ, పార్టీ రాజకీయాలు వేరు ఉండొచ్చు, కానీ అయినంత మాత్రం మన రాజ్యాంగాన్ని అనుసరించాల్సి వస్తుంది. కాబట్టి తప్పనిసరిగా రాజకీయ చర్చలను ఏ ప్రభుత్వం వ్యతిరేకించలేదు. కాబట్టి అది తిరిగి సరే మధ్యలో మీరు అన్నది కావచ్చు, అది అంటే మామూలు ఉండొచ్చు కానీ, కాబట్టి ఇది అంటే ఇప్పుడు ఈ చర్చ ఇది అవసరం కూడా. అంటే చంపడం అని అంటే నేనేం చెప్తున్నానంటే ఈ నిర్మూలన కానీ విజయాలు కానీ నేను స్పష్టంగా చెప్పదలుచుకున్నా, నిర్మూలన కూడా ఇప్పట్లో జరిగేది కాదు, జరగదు. అది ఎక్కువ నష్టాలు ఉండొచ్చు కానీ జరగదు. ఎందుకంటే మిలిటరీ అధికారులకు చాలా క్లియర్గా తెలుసు కింద మనకి ఏమర్థమైనా, ఎందుకంటే నాకు మిలిటరీ గురించి చాలా తెలుసు, నాకు ఎట్లా ఉంటాయి గెరళ ఎత్తిగడలు తెలుసు నాకు. అంటే మీ పార్టీ వాళ్ళు చెప్పినాయి అంటే మిలిటరీలో నేర్చుకునే కాదు కదా. లేదు, మిలిటరీ నేర్చుకున్నాను నేను. భారత ప్రభుత్వం మిలిటరీకి సంబంధించి అట్లా లేదు సార్, నేను చదివినాయి సార్. భారత మిలిటరీ చెప్పిన విషయాలు కూడా నేను చదివిన. నేను తర్వాత అమెరికా మాన్యువల్ ఏదైతే ఉందో, అమెరికా అంటే ఏదైతే కౌంటర్ ఇన్సర్జెన్సీ వాస్తవంగా ప్రపంచానికి అదే ఇప్పుడు గైడ్ లైన్ అన్ని తిరుగుబాట్లు అనడానికి. వీటిని అన్నింటినీ కూడా మనం చదివినప్పుడు కూడా ఏంటంటే ఇవాళ అంత ఈజీగా ఒక గెరిల్లా ఉద్యమం అంటే ఒక డేట్ ప్రకారంగా పోదు. నష్టాలు ఉండొచ్చు, అది కాదనలేము, మన కన్నం కూడా కనపడుతుంది ఉండొచ్చు. కాబట్టి దృష్టిలో పెట్టుకున్నప్పుడు తర్వాత నేను ఇంకొక విషయం సార్, నేను ఇంకొక విషయం సార్, ఒక వంక నిర్మూలన సాధ్యం కాదంటున్నా. రెండోది మావోయిస్టు పార్టీ కూడా విజయం కూడా సాధ్యం కాదు. అందుకోసమే వచ్చినగా నేను ఈ రెండూ కావు. కాబట్టి ఇవాళ ఈ ప్రజలు కోరుకునేది ఇది తప్పనిసరైంది, సరైంది. కాబట్టి ప్రజాస్వామికవాదాలు అనుకునే వాళ్ళు ఎవరైతే ఉన్నారో, శాంతిని ఎవరైతే కోరుకుంటారో ఖచ్చితంగా ఇది 15 రోజుల నెలలని కాదు, కంటిన్యూగా దేశవ్యాప్తంగా జరపాలి, ఆపాలి. ఎందుకంటే చనిపోయేదంతా కూడా సాధారణ ప్రజలు, ఆదివాసులు. ఇది దృష్టిలో పెట్టుకున్నప్పుడు మనం తప్పనిసరిగా ఇది చేయాలి. ఇప్పుడు మనం చేయాల్సిందే. చెప్పండి. నేను చెప్తాను,
జంపనని ఒకటే అడుగుతాను నేను, మీరు ఉద్యమంకి వెళ్ళి బయటకు వచ్చినారు, అవును, సాధారణ పౌరునిగా ఉంటున్నారు. ఇప్పుడు నీ చేతిలో తుపాకీ లేదు, ఆ చంపే ఉద్దేశం లేదు, ఏమి లేదు. ఇప్పుడు మీతో కూడా ప్రభుత్వం ఒక సాధారణ పౌరునితో ఎంత గౌరవంగా ఎంత మర్యాదగా ప్రవర్తిస్తుందో అట్లా ప్రవర్తిస్తుంది. అట్లాగే వాళ్ళందరూ కూడా తుపాకులు పట్టుకొని ఆ పంథాను, సరే సిద్ధాంతాలు ఏమన్నా ఉండని, కమ్యూనిజం సోషలిజం అవన్నీ ఉండని, మనకు సంబంధం లేదు. ప్రజలను చంపేది, హత్య ద్వారానే రాజకీయ అధికారం వచ్చేది, తుపాకీ గొట్టం ద్వారా వచ్చేది, అదంతా మానుకొని సరెండర్ అయ్యి వస్తే ఏ ప్రభుత్వం ఉన్నా చర్చలు, బీజేపీ ప్రభుత్వం ఉండని, కమ్యూనిస్ట్ ప్రభుత్వం ఉండని, ఈవెన్ వాళ్ళ ప్రభుత్వం ఉండని. కానీ ప్రస్తుత పరిస్థితుల్లో మాత్రం వాళ్ళు తుపాకులు వదలకుండా ఏదో వాళ్ళ ఫ్రంటల్ ఆర్గనైజేషన్స్ పాతలు నా జమానా వాళ్ళు వాళ్ళతోనే మాట్లాడించడం, వాళ్ళతోనే కుక్కరకు అనిపించడం, వాళ్ళతోనే ఇది అనిపించడం, అది అయ్యే పని కాదు. బాబా అనిపించడం, వాళ్ళు కేంద్ర కమిటీ సెక్రటరీ మేము ఆయుధాలు వదిలేస్తున్నాము, మేము పంతా వదులుతున్నాము, సాధారణ ప్రజల్లాగా ప్రజాస్వామ్యంలోనే ప్రశాంతంగా బ్రతుకుతామంటే ఏ ప్రభుత్వమైనా ఇస్తుంది. ఈవెన్ నేనే రాయబారం చేస్తాను. ధన్యవాదాలు. ఛత్తీస్గఢ్ రాష్ట్రంతో పాటు జార్ఖండ్, ఒడిశా, తెలంగాణతో పాటు మరికొన్ని రాష్ట్రాలు ఎక్కడైతే మావోయిస్టు ప్రభావిత ప్రాంతాలు ఉన్నాయో ఆ ప్రాంతంలో కాల్పులు మూత ఇకపై ఆగిపోవాలంటే ఖచ్చితంగా చర్చలు అవసరం అంటున్నారు చంద్రమౌళి గారు. కానీ తుపాకులు విడిచిపెట్టి వస్తేనే చర్చలు, తుపాకులతో వస్తే సాయుధ పోరాటం. మరోవైపు మాజీ కేంద్ర కమిటీ సభ్యుడు జంపన్న గారు చాలా స్పష్టంగా చెప్తున్నారు, చర్చల ద్వారా వస్తామంటే రాజ్యాంగం, భారత రాజ్యాంగం హక్కు కాబట్టి ఎవరికైనా ప్రభుత్వం సహకరించాలి, కానీ కేంద్ర ప్రభుత్వం ముందుకొచ్చి చర్చలు జరిపి ఇప్పుడు ఎక్కడైతే మావోయిస్టు ప్రభావిత ప్రాంతాలను అన్ని రాష్ట్రాలతో కలిపి కోఆర్డినేట్ చేస్తే దీన్ని పులి స్టాప్ పడుతుందని చెప్తున్నారు. ఎందుకంటే ఆదివాసీలు నలిగిపోతున్నారు, రెండు పక్కల కూడా ఆదివాసులు ఇప్పుడు ఆదివాసీలు అనొద్దండి దయచేసి. సాయుధ పోరాటము, తుపాకీ వేసుకున్నప్పుడు ఒక విప్లవకారుడే అనాలి, కానీ మనం ఆదివాసీ బ్రాహ్మణుడు అని అనకూడదండి. వాళ్ళొక్కరే కాకుండా అడవిలో నిలుస్తున్న ఆదివాసీలు ప్రాణాలు కోల్పోతున్నారు. కాబట్టి మరోవైపు ఇటు పోలీసులు అవ్వచ్చు, ఇటు మావోయిస్ట్ పార్టీలు ఇద్దరు కూడా భారతదేశ పౌరులు కాబట్టి వాళ్ళు కూడా మరణిస్తున్నారు. ఈ రక్తపాతాన్ని పులి స్టాప్ పెట్టాలంటే ఖచ్చితంగా చర్చల ద్వారానే పరిష్కారం అవుతుందని వీళ్ళిద్దరు నమ్ముతున్నారు. ఇది శాంతియుత చర్చలపై మావోయిస్ట్ పార్టీ ఇచ్చిన విడుదల ఇచ్చిన లేఖపై చంద్రమౌళి గారితో అదేవిధంగా జంపన్న గారితో ఎక్స్క్లూజివ్ మరో అంశాల్లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు నమస్తే, థ్యాంక్ యూ, ధన్యవాదాలు.